నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ 9 అనాలిసిస్. దేశవ్యాప్తంగా ఎన్నికల హడావిడి స్టార్ట్ అయిపోయింది. మరీ ముఖ్యంగా మిగతా రాష్ట్రాల్లో ప్రస్తుతం మనం కర్ణాటకకి సంబంధించి కూడా కన్నడ రాజకీయాల గురించి మాట్లాడుకుందాం. సో ఆ టాపిక్ ఏంటంటే బీజేపీ జేడీఎస్ పొత్తులో భాగంగా ఈసారి సీటు ఎవరికి రాబోతోంది? ఒకటి సుమలతకా లేదంటే నిఖిల్కా? సుమలత గురించి మనం మాట్లాడుకోవాల్సిన అంశం ముఖ్యంగా సుమలత రాజకీయ ప్రస్థానం అసలు ఎలా స్టార్ట్ అయిందంటే అంబరీష్ని వివాహం చేసుకున్న తర్వాత కన్నడలో ఆమె రాజకీయ ప్రస్థానం మొదలైంది. 2019లో ఆవిడ అక్కడ నిఖిల్పై గెలుపొందారు, కుమారస్వామి కొడుకుపై ఆమె గెలుపొందారు. ఇక ఆ తర్వాత పరోక్షంగా ఆమె బీజేపీకి సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో కూడా బీజేపీతో ఒక సత్సంబంధం అయితే ఏర్పడింది. ఇక సుమలత ఈసారి మళ్ళీ అక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి ప్రశ్నకు మనం ఒకసారి డీటెయిల్గా వెళ్తే అంబరీష్ గురించి మాట్లాడుకోవాలి. అంబరీష్ దాదాపు 1998లో అటు జనతాదళ్ పార్టీ నుంచి కూడా ఆయన ముందుకు రావడం జరిగింది. ఆ తర్వాత 1999 అదేవిధంగా 2004లో ఆయన గెలిచారు. అంటే దాదాపుగా 3 సార్లు ఆయన గెలిచారు. మాండ్యా నుంచి 3 సార్లు ఆయన ఎంపీగా గెలిచారు. ఇక ఆ తర్వాత 1999, 2004 తర్వాత 2019లో సుమలత ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆ లోక్సభ స్థానానికి సంబంధించి కూడా ఆమె గెలవడం జరిగింది. అయితే గెలిచిన తర్వాత బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇస్తూ వచ్చారు సుమలత. ప్రజెంట్ ఈ స్థానానికి సంబంధించి ఆమె పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే పొత్తు నేపథ్యంలో కూడా ఈసారి బీజేపీ సుమలతకు సీట్ ఇస్తుందా లేదంటే జేడీఎస్కి సంబంధించి కుమారస్వామి కొడుకు నిఖిల్కి సీట్ ఇవ్వబోతుందా అనేది చూడాలి. ఇక నిఖిల్ గురించి మాట్లాడుకుంటే జేడీఎస్కి సంబంధించి కుమారస్వామి కొడుకు, తర్వాత జాగ్వార్ సినిమా సంబంధించి కూడా ఆయన యాక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి జనసేన అధినేత ప్రమోషన్స్లో వాటిలో కూడా పాల్గొన్నారు. మరి సినీ నేపథ్యంలో ఉన్న వీళ్ళిద్దరూ కూడా పోటీ చేయాలని చూస్తున్నారు. ఆ స్థానానికి సంబంధించి బీజేపీ ఎటువైపు మొగ్గు చూపుతుంది అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాలి. ఇక సుమలత రాజకీయ ప్రస్థానం ఈ విధంగా ఉంది. 1992లో వివాహం తర్వాత మనం ఇప్పటి వరకు సుమలత రాజకీయ ప్రస్థానాన్ని చూస్తూ వచ్చాం. అయితే సుమలత కుటుంబ నేపథ్యాన్ని గురించి, ఆమె జన్మస్థలం గురించి మాట్లాడుకుందాం. ఆమె మద్రాసులో 1963లో జన్మించారు. ఆ తర్వాత తన 15వ ఏటనే పెరిగిందంతా కూడా ఆంధ్రప్రదేశే. మద్రాసులో 1963లో పుట్టినా కూడా పెరిగిందంతా కూడా ఆమె ఆంధ్రప్రదేశ్లోనే. అయితే ఆమె 15వ ఏటనే సినీ రంగ ప్రవేశం చేశారు. దాదాపు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నార్త్లో కూడా కొన్ని సినిమాలు యాక్ట్ చేశారు. ఓవరాల్గా చూసుకుంటే దాదాపు 200కు పైగా సినిమాల్లో సుమలత యాక్ట్ చేశారు. సో ఈ విధంగా అన్ని భాషల వారికి సుమలత సుపరిచితమే. సో సినీ నేపథ్యంలో సుమలత ఉన్నప్పటికీ కూడా కన్నడ రాజకీయాల్లోకి అంబరీష్తో 1992లో వివాహం తర్వాత వెళ్ళడం జరిగింది. 2019లో ఆమె గెలవడం జరిగింది. ఇక హిందీ చిత్రాలు మనం డిస్కస్ చేసాం. హిందీ చిత్రాల్లో కూడా సుమలత నటించారు. ఇక ఆ తర్వాత మనం డిస్కస్ చేసిందే 92లో వివాహం తర్వాత అక్కడికి వెళ్ళి రాజకీయంగా కూడా కొంత ఎదిగారు. అయితే ఓవరాల్గా నేను చెప్తుంది ఏంటంటే ఈసారి పొత్తులో భాగంగా బీజేపీ అటు జేడీఎస్తో కూటమిగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో మరి సుమలత వైపు మొగ్గు చూపుతుందా లేదంటే కుమారస్వామి కొడుకు నిఖిల్ వైపు మొగ్గు చూపుతుందా వెయిట్ చేసి చూడాలి. ఇద్దరు కూడా ఆ నియోజకవర్గం మాండ్యాకి సంబంధించి గట్టి పట్టు ఉన్నటువంటి నేతలే. అయితే జేడీఎస్ ఆ సీటుని ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని అడిగినట్లు గట్టిగా బీజేపీని డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. మరి ఓవరాల్గా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో త్వరితగతిన డెసిషన్ అయితే బీజేపీ తీసుకోవాలి. ఇటు సుమలత వైపు మొగ్గు చూపుతుందా బీజేపీ లేదంటే నిఖిల్ వైపు మొగ్గు చూపుతుందా అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే.